ఎవరి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరికీ ఏ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ అయితే మనం సమ్మెలో ఉన్నాం కదా, రిప్రజెంటేషన్లు అయిపోయాయి. పిహెచ్సిల ముందు నిరసన, డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందు నిరసన, విజయవాడలో ధర్నా అన్నీ అయిపోయాయి. ఏమాత్రం ప్రాపర్ రెస్పాన్స్ లేకపోవడం వల్ల మనం సమ్మెకి దిగాల్సి వచ్చింది. సమ్మె చేస్తున్నాం. సమ్మె సీరియస్గా జరుగుతుంది. ఎంత సీరియస్గా జరుగుతుందంటే జనాలు అసలు ఎంత మోటివేటెడ్గా ఉన్నారంటే సూపర్ మోటివేటెడ్. అసలు ఆ మోటివేషన్ చూస్తుంటే అసలు ఎవర్రా ఇంత ధైర్యం తీసుకొచ్చి నింపింది వేళల్లో అన్న టైప్లో ఉన్నారు. చూసాం కదా, అసలు మనకు సపోర్ట్ చేయడానికి వచ్చి మనకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. మీ గురించి ఎంత టాక్ ఉంది, అస్సలు తగ్గట్లేదు, అసలు ఏంట్రా బాబు వీళ్ళ ధైర్యం, అసలు ఏం వచ్చారు కనుక్కుండ్రా అని అంటున్నారు. విన్నారు కదా, చాలా బాగుంది. అయితే ప్రతిరోజు ఎంత హై ఉంటుందో, ఎంత బాగుంటుందో అంత లో కాకపోయినా ఏదో ఒకటి నెగిటివ్ ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి జరుగుతుంది. వాళ్ళ రెస్పాన్స్ ఇలా ఇచ్చారు, వీళ్ళ రెస్పాన్స్ ఇలా ఇచ్చారు. ఎవరి రెస్పాన్స్ వాళ్ళు ఇస్తారండి, ఎవరి రెస్పాన్స్ వాళ్ళు ఇస్తారు. ఎవరికి తోచిందే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, ఎవరికి రాయాల్సి అనిపించింది వాళ్ళు రాసుకుంటూ పోతారు. కానీ మనకంటూ ఒక విల్లు, ఒక ఎయిమ్ ఉంది కదా. ఏదైతే అనుకుని వచ్చామో మనకు క్లియర్గా తెలుసు కదా, ఏ పాయింట్స్ అయితే మనం సమ్మె చేస్తున్నాము, ఏ పాయింట్స్ అయితే మనం అచీవ్ చేయడానికి ఇదంతా తపన పడుతున్నాము. సో అది మాత్రమే మైండ్లో పెట్టుకోండి. ఏదో ఒక వీడియో క్లిప్ వస్తుంది, ఏదో ఒక ఆడియో క్లిప్ వస్తుంది. యాక్చువల్గా ఫస్ట్ విషయం ఏంటంటే ఏ రోజు ఇలా మోటివేషన్ క్లాస్ ఇవ్వాలి, లేదంటే ఇలా చెప్పాలి అందరికీ అని అనిపించలేదు. ఎందుకంటే అసలు మనం చెప్పాల్సిన దానికంటే చాలా హైలీ మోటివేటెడ్ ఉన్నారు జనాలు, పీక్స్లో ఉన్నారు. అసలు ఇంకేంటో చెప్పేది, మా వాళ్ళు అసలు తగ్గేదే లేదు, సూపర్ ఆసం కదా అనుకున్నప్పుడు ఈరోజు ఎందుకు కొంచెం డిస్టర్బెన్స్ కనిపించింది. చాలామంది కొంచెం డిమోటివేట్ అవుతున్నట్టు అనిపించింది. అవి గ్రూప్స్లో షేర్ అవుతున్నాయి. ఈ వాయిస్ క్లిప్ ఒకటి, ఆ వీడియో లింక్, యూట్యూబ్ లింక్, మినిస్టర్ గారు మాట్లాడింది, ఆయన రెస్పాన్స్ ఏమాత్రం బాగాలేదు, అది మనకు తెలిసిన విషయమే. సో ఇవన్నీ వచ్చినప్పుడు డిమోటివేట్ అవుతారు కదా. సో ఇలాగ ఈరోజు డిమోటివేట్ అయ్యారేమో అనిపించి పని కట్టుకుని ఇలాగా చెప్పాల్సి వస్తుంది. సో దేనికి భయపడక్కర్లేదండి. ఫస్ట్ థింగ్ ఒకటి, చాలా దూరం వెళ్ళిపోయాం. ఎంత దూరం వెళ్ళిపోయాము, ఎంత ఇన్వాల్వ్ అయిపోయాము విషయంలో అంటే ఇది సాధించకపోతే తిరిగి వెళ్ళినా వేస్ట్. ఎలా చూస్తారో తెలుసు కదా. అన్నీ మూసుకుని వచ్చాడు, అన్నీ మూసుకుని వచ్చింది తిను, నాకు ముందే తెలుసు వీళ్ళ వల్ల అయ్యేది ఏమీ ఉండదని తెలుసు అని చెప్పుకుంటారు. మన దగ్గర అనరు, చెప్పుకుంటారు, అనుకుంటారు. మనం అన్నీ మూసుకుని మన పని మనం చేసుకుంటాం. అందుక ఇంత దూరం తీసుకెళ్ళాం ఈ విషయాన్ని. లేదు, తగ్గేది లేదండి. అసలు మనం అనుకున్నవి జరగాలి, అనుకున్నవన్నీ జరగాలి, కొన్ని కాదు అన్నీ జరగలేని విషయం అయితే మ్యాక్సిమం మనం చెప్పినవన్నీ జరగాలి. అదే మనం కనీసం కొన్నైనా జరగాలి, అంతే. అన్నీ జరగాలి, అంత కాదురా బాబు అనుకుంటేనే కొన్ని అయినా జరగాలి. కానీ మనం అనుకున్నవి మనం ఏదైతే కోరుకుంటున్నామో పిలిచి మాట్లాడతారు, ఒక డిస్కషన్కి వస్తారు, ఒక కంక్లూజన్ క్లియర్గా ప్రాపర్గా వస్తుంది. అనుకున్నది మాత్రం జరగకుండా ఊరికే మీ పనులు మీరు చేసుకోండి, మీ పనులు మీరు చేయకపోతే వేరే ఎవరినో పెట్టి చేపిస్తాం, ఆశాలతో చేపిస్తాం, ఏఎన్ఎంతో చేపిస్తాం అని అంటే అవి భయపడిపోయి గబగబా వెళ్ళిపోయి గబగబా సిగ్గు లేకుండా మనం జాయిన్ అయిపోయాం అనుకో, అంతకంటే సిగ్గు లేని పని ఇంకోటి ఉండదు. ఇది అందరికీ తెలిసిందే. దానికంటే చెప్పాను కదా, ఇంక ఉద్యోగం మానేసేటని వెళ్ళిపోతే బెటర్. అంత బాగోదు మళ్ళీ సైలెంట్గా వెళ్ళిపోయామంటే కనుక. సో వెళ్ళొద్దు, తగ్గేదే లేదు, డీమోటివేట్ అవ్వద్దు. మనం చాలా దూరం ఇన్వాల్వ్ అయిపోయామండి సిస్టంలో. మనం చదువుకున్నాం కదండి మనందరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగా చదువుకుని వచ్చిన వాళ్ళం కదా, మనకు తెలియదా ఇప్పుడు ఎన్ని చిన్న విషయాలు కాదు, పుస్తకాల నిండా బోల్డంత జ్ఞానం. మనం చాలా పుస్తకాలు చదువుకున్నాం, ఎన్నో అసైన్మెంట్లు రాసాం, మనకు చాలా నాలెడ్జ్ ఉంది, తెలిసిన విషయాలు ఉన్నాయి. మనం స్మార్ట్, మనం యంగ్, ఎనర్జెటిక్. మన వల్ల ఎంత పని అవుతుందో అందరికీ తెలుసు, మనం లేకపోతే ఎంత ల్యాగ్ అవుతుందో అందరికీ తెలుసు. అయితే చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు చిన్నప్పుడు మనం జువాలజీలో, ఇంటర్మీడియట్లో జువాలజీలో ఎకోసిస్టమ్స్ చదువుకుంటున్నప్పుడు రివెట్ ప్రాపర్ హైపోథెసిస్ ఒకటి ఉంటుంది. అది మీ అందరికీ గుర్తే ఉంటుంది. రివెట్ ప్రాపర్ హైపోథెసిస్లో
ఏదైనా ఒక ఎకో సిస్టమ్ నుంచి ఒక చిన్న స్పీసెస్ని తీసేస్తే ఎకో సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, ఎకో సిస్టమ్ డ్యామేజ్ అవుతుందండి. చిన్న స్పీసెసే కదా అది అనుకుంటాం, కానీ కంప్లీట్ ఎకో సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. అది ఒక రివర్ట్ ప్రాపర్ హైపోథెసిస్ చెప్తారు. ఎలాగ ఇప్పుడు మనం ఎలాగ అప్లై చేసుకుంటాం, ఎలాగ అప్లై అవుతామంటే దానికి చెప్తాను క్లియర్గా చూడండి. ఇప్పుడు ఒక పెద్ద ఏరోప్లేన్లో ఒక చిన్న బోల్ట్ తీసేస్తే పెద్ద డిఫరెన్స్ ఏం రాదనుకుంటాం, కానీ ఆ బోల్ట్ ఒక వింగ్ని సపోర్ట్ చేసే ఒక బోల్ట్ అయితే, ఆ బోల్ట్ అయితే ఆ వింగే కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటే, వింగే డ్యామేజ్ అవుతూ మొదలెడితే ప్లేన్ ఎందుకు ఎగురుతుందండి? కుప్ప కూలి కింద పడిపోతుంది కదా. అంతేనండి, మనం చాలా కీ అయిపోయాము సిస్టంలో. సో ఈ టైంలో టెర్మినేట్ చేసేసో లేకపోతే మనం తీసి పక్కన పడేసో ఏదో చేసేసేది ఏమీ లేదండి. వాళ్ళు టెర్మినేట్ చేసి లేకపోతే మనల్ని అందరినీ తీసి మనకింత క్లినిక్ ఇచ్చి ప్రతి ఏరియాలో ప్రతి విలేజ్కి ఇలా క్లినిక్ కట్టించి ఒక ప్యూర్గా క్వాలిటీ సర్వీస్ అందించాలి విలేజ్ పీపుల్ కూడా అనుకుని ఒక మిషన్ మొదలుపెట్టినప్పుడు అందులో మనం ఉన్నప్పుడు తీసేసి కొత్త వాళ్ళని పట్టుకొచ్చి పెట్టి రిక్రూట్ చేసి ఇంకో ఎవరినో పెట్టి నడిపించేస్తామని చెప్పి ఇవన్నీ చెప్పడానికే బాగుంటాయి, చేయడానికి చాలా కంటే చాలా 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 కష్టంగా ఉంటాయి. సో ఇవన్నీ జరగవు. వాటి కోసం మనం భయపడక్కర్లేదు. మనం ఎక్కడికి పోం. మనం తీసి అంత డిస్కషన్ చేసి చేయడం కన్నా మనల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడటమే వాళ్ళకి ఈజీ. సో అదే జరుగుతుంది. అలా జరిగినప్పుడు మన లీడర్స్ ఉన్నారు కదా, మన తరఫున మంచిగా మాట్లాడతారు, మనం అనుకున్నవన్నీ సాధిస్తాం. ఇంకొక విషయం ఏంటి, ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు మనం చాలా సీరియస్గా తీసుకోవాలండి విషయాన్ని. ఊరికే అనుకున్నాం కదా, అందరూ చేస్తున్నారు కదా, మనం అందరితో పాటు ఏదో చేయాలంటే చేయాలి, చేస్తాం కాబట్టి చేయాలి, ఇలా కాదు. మైండ్లో ఫిక్స్ అయిపోవాలండి. అసలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిమాండ్స్ అన్ని ఆల్రెడీ మనం నెరవేరిపోయాయి. వీఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ ఇంక్రీజ్డ్ శాలరీ, వీఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ ఫిక్స్డ్ పే, వీఆర్ వెరీ హ్యాపీ దట్ అవర్ CHOs who have completed 6 years of their services have got permanented, regularized అని మనం నమ్మాలి. ఆల్రెడీ వీ హ్యావ్ టు బిలీవ్ ఇట్. మనం నమ్మకపోతే జరగదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నమ్మాలి. ఏదైనా సరే, ఈ విషయమనే కాదు, ఏ చిన్న విషయమైనా లైఫ్లో నమ్మకుండా జరగదండి. నమ్మకుండా జరగదు. ప్లస్ పాజిటివ్ నమ్మితే పాజిటివ్ జరుగుతుంది, నెగిటివ్ నమ్మితే కంప్లీట్గా నెగిటివ్ జరుగుతుంది. ఎందుకంటే యూనివర్స్ మొత్తం ఈ ఫ్రీక్వెన్సీస్, నమ్మకాలు, ఆలోచనలు, మనుషుల ఆలోచనల మీద నడుస్తుంది కంప్లీట్ యూనివర్స్. ఇప్పుడు మనం ప్యూర్గా నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టమైతే నేను ఎక్కడికి వెళ్ళినా బ్లాక్ కలరే కోరుకునే మనిషిని అయితే, కారు కొన్నప్పుడు బ్లాకే, ఓ పెన్ కొనాలంటే బ్లాకే, ఓ బుక్ దాని కవర్ అట్ట కూడా బ్లాక్ కలర్లో ఉండాలి నాకు. ప్రతిదీ చిన్నది, ఇంటి పెయింటింగ్తో మొదలు వేసుకునే బట్టల దగ్గర నుంచి వాడే వస్తువులన్నింటినీ బ్లాకే కోరుకుంటున్నప్పుడు, బ్లాక్ కలరే కావాలనుకుంటున్నప్పుడు, నాకు ఎవరైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలంటే నాకు బ్లాక్ కలరే గిఫ్ట్ ఇస్తారండి ఆబ్వియస్గా. అంతే, ద యూనివర్స్ విల్ వర్క్ లైక్ దట్. ఇప్పుడు మనం ఇది అవ్వదేమో, ఇది చేస్తున్నాం కానీ ఇది జరగదేమో అని ఖచ్చితంగా మనం అపనమ్మకం పెట్టుకున్నప్పుడు యూనివర్స్కి మెసేజ్ వెళ్ళిపోద్దండి. ఇది నమ్మట్లేదు, వీడికి అవ్వడానికి, ఇది అవ్వడం కంటే అవ్వకుండా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఎక్కువ, సో అవ్వకుండానే చేద్దామని సిచ్యువేషన్స్ అలా క్రియేట్ చేసి పెట్టేస్తుంది అవ్వకుండా జరిగిపోయేలాగా. సో దయచేసి ఎవరు అవ్వదని అనుకోకండి. మనం చేస్తున్నది ఖచ్చితంగా అవుతుందండి. ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ ఫర్ షూర్, 100% గ్యారంటీడ్. అండ్ డీమోటివేట్ అవ్వద్దు. ఇలాంటి చిన్న చిన్న క్లిప్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మనం మాత్రం ఇప్పటికి ఇక్కడే ఉంటాం. అనుకున్నది సాధించకుండా ఎక్కడికే పోము. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. అది సడన్గా మనకి తట్టం ఇలాంటి ఒక వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు. కానీ ప్రస్తుతానికి చెప్పాల్సింది ఏంటంటే, అలాంటి ఒక వీడియోస్ వచ్చినప్పుడు ఏమాత్రం భయపడొద్దు. కేవలం మనల్ని నమ్మి మన లీడర్స్ అక్కడ ఇంకా సీరియస్గా దిగిపోయారు. మనం చూడండి, జస్ట్ ఎక్కడో ఉండి సమ్మె చేస్తున్నాం, వాళ్ళు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మీడియా ముందు మినిస్టర్ గారితో మాట్లాడుతున్నారు. వాళ్ళు పిలిచి వాళ్ళతోటి ఎంత సీరియస్, వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది, మీరు ఆలోచించవచ్చు. సో మన లీడర్స్ మన యూనిటీ మీద కంప్లీట్గా ఉన్నారు ఆధారపడి. మనందరము ఒక్కళ్ళ మీద అందరం తెలియకుండానే ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు గనక చెదిరిపోయామంటే, చెదిరిపోయిన మోకని కానీ గుంపుని కానీ వేటాడడం చాలా అంటే చాలా ఈజీ అంటే పిచ్చ ఈజీ. సో చెదిరిపోవద్దు, కలిసి ఉందాం, అందరం అనుకుందాం,
సో నేను చెప్పిన ఉంది కదా థాట్, మనం నమ్మాలి. నమ్మి మనం పదే పదే అయింది, ఆల్రెడీ ఇట్ హ్యాపెండ్, ఖచ్చితంగా జరుగుద్ది అని అనుకున్నప్పుడు అది జరుగుద్దండి. దిస్ ఇస్ నథింగ్ బట్ ప్రేయర్. నేను అసలు ప్రేయర్, జనరల్గా ప్రేయర్ కాన్సెప్ట్ ఏంటనుకునేవాడిని. నేను ఇప్పుడు చెప్తుందంట, యాక్చువల్గా చెప్తుందంట ఒక బుక్లో నుంచి ఇన్స్పైర్ అయ్యి చెప్తున్నాను. ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అని ఒక బుక్ ఉంది కదా, జోసెఫ్ ముర్ఫీ రాసింది. ఆ బుక్ నుంచి వచ్చింది ఈ థాట్ అంతా. యాక్చువల్గా నమ్మిన విషయమే జరుగుతుంది, బ్యాడ్ అయితే బ్యాడ్, గుడ్ అయితే గుడ్. సో మనం ఏదైతే నమ్ముతున్నామో అది జరుగుతుంది కాబట్టి అందరూ బిలీవ్ చేద్దాం, పదే పదే దాన్ని మేనిఫెస్ట్ చేసుకుందాం మన బ్రెయిన్స్లో. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ ష్యూర్. ఆల్రెడీ హ్యాపెండ్, ఇంకా ఆలోచించేది లేదు. ఇప్పుడు వెనక్క వెళ్ళలేము, ముందుకే వెళ్ళాలి, వెళ్తాము, వెళ్ళి తీరుతాము, అనుకున్నది సాధిస్తాము. సాధించకుండా వచ్చేది వెనక్కి వెళ్ళి వాళ్ళ దగ్గర తలదించుకుని ఉండేది లేదు. దిగితే దిగాలి, బుల్లెట్ దిగాలి, ప్రాణమే పోవాలి. పోయే అవకాశం లేదు. చెప్పను కదా ఎందుకు పోదు, ఎలా పోదు అని. ఎక్కడికి పోవండి, ఇంతమందిని తీసేస్తే తల్లకిందులు అయిపోతుందండి, పైది కింద, కింద పైన మొత్తం తిరగమరకలు అయిపోతుంది. ఇది ఎక్కడికి పోదు. పిలిచి నెగోషియేట్ చేయటమే వాళ్ళకి ఈజీ అయిన పని, అదే చేస్తారు. ఇంకొక విషయం ఏం చెప్పాను, వెళ్ళి తలదించుకోవాలి. ఇదంతా వద్దు. దిగితే బుల్లెట్, దిగిపోతే గొడవే లేదు. అసలు ఇంతమంది సమ్మెలు ఎందుకుంటారు మీకు ఆలోచించారా? కూర్చొని ఆలోచించే ఉంటారు. ఎందుకై ఉంటుంది? కేవలం కడుపు మండిందండి. లేకపోతే ఇలా ఒక ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తున్నాం, అందరూ రావాలంటే తక్కువ నెంబర్స్ వచ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఈసారి ఎందుకు అంత లేదో చెప్పనా, ప్రతి ఒక్కరికి మండింది. ఎవ్రీబడి ఈజ్ సో మచ్ హర్టెడ్ ఫ్రమ్ ఇన్సైడ్. సో బుల్లెట్ దిగితే పర్వాలేదండి, ప్రాణమే పోద్ది, ఒకటే గొడవ అయిపోద్ది. ఈ సూదులతో కూర్చడం అనేది చాలా భయంకరమైన పని అండి. బాధ ఎక్కువ, చెప్పుకోలేని విషయం, అది చిరాగ్గా కూడా ఉంటుంది, భరించలేని ఒక విషయం. బుల్లెట్ దిగితే ప్రాణమే పోద్ది, అసలు గొడవే లేదు. సో చెప్తే బుల్లెట్, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే బుల్లెట్ అంటే టెర్మినేట్ అయిపోయామనుకో అసలు అది ఛాన్స్ లేదు, అయినా పర్వాలేదు. ఎందుకంటే మళ్ళీ అదే పొజిషన్కి వెళ్ళి నువ్వు కాంట్రాక్ట్ ఒక సంతకం పెట్టి వచ్చావు పేపర్ మీద, నిన్ను ఎలాగైనా వాడతారు, నా ఇష్టం అన్నట్టు ఆ లెవెల్లో మన లైఫ్ని కంట్రోల్ చేస్తే, చాలని జీతానికి కంట్రోల్ చేస్తే, ప్లస్ అది కాదు ఇది కాదు అని క్వశ్చన్ చేస్తే నువ్వు అసలు క్వశ్చన్ చేయడానికే సరిపోవు, అన్నంత భయంకరంగా డీప్గా కంట్రోల్ చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ హర్ట్. ఆ పెయిన్ కంటే ఉండకపోయినా పర్వాలేదు అన్నదే చాలా ఈజీ, చాలా మంచి ఆలోచన కూడా. సో ఉండకపోయినా నేను చెప్తున్నాను, కానీ యూ డోంట్ బిలీవ్, బికాస్ ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్. గిరిమినేషన్ ఏమి ఉండదు. చిన్న చిన్న క్లిప్స్ వస్తుంటాయి, పోతుంటాయి, మన సమ్మె కంటిన్యూ అవుతూ ఉంటుంది. వాళ్ళు పిలిచి మన నాయకులతో మాట్లాడేంత వరకు మనం అనుకున్నవి కరెక్ట్గా పేపర్ మీద సంతకం చేసి ఇవ్వడం అన్నా చేయాలి, లేదంటే ఆన్ ద స్పాట్లో జరగాలి. ఆన్ ద స్పాట్లో జరగలేకపోయినా పేపర్ మీద రాసిచ్చి ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ ఫర్ షూర్ అని చెప్పిన తర్వాత మనం సమయం విరమించుకుని అఫీషియల్గా సూపర్ హీరోస్ లాగా వెళ్ళాలి. పోయినా సూపర్ హీరోస్ లాగా పోదాం, కానీ తిరిగి డ్యూటీస్లోకి వెళ్తే మాత్రం సూపర్ హీరోస్ లాగే వెళ్ళాలి. ఎందుకంటే మూసుకుని వెళ్తే అక్కడ జరిగే అవమానానికన్నా ఉద్యోగం పోవడం పెద్ద లెక్క కాదన్న ఫీలింగ్ ఉంటుంది. తెలుసు కదా, మనం అందరం చదువుకున్నాం కదా, మనందరికీ తెలుసు కదా ఎంత ఇది ఉంటుందో. ఐ మీన్ చదువుకున్నందుకు పొగరు కాదు, మినిమం ప్రతి మనిషికి ఆత్మాభిమానం అన్నది ఒకటి ఉంటుంది కదా. ఎంత చేసి ఎంత రోడ్ల మీద పడి ఎంత ఇదవుతే ఎన్నెన్ని శాలరీలు పోగొట్టుకుని పగలనక ఎండనక ఎక్కడెక్కడి నుంచో ట్రావెల్ చేసుకుంటూ ఆ టెంట్ కిందకి వెళ్ళి కూర్చుని అరుచుకుంటూ మొత్తుకుంటూ ఉంటే, ఇంత పట్టించుకోకుండా ఉంటే, మనం తిరిగి ఇలాగే ఏం చేతకాని వాళ్ళ ఖాళీ చేతులతో వెళ్తే అక్కడ వాళ్ళు ఇచ్చే చూపు వర్ణనాతీతం, అంతకంటే భయంకరం ఇంకోటి ఉండదు. సో దయచేసి డిమోటివేట్ అవ్వద్దు. చెప్పాను కదా, వీఆర్ ఫిట్టెడ్ ఇన్ టు ద సిస్టమ్ వెరీ డీప్లీ. ఇఫ్ ది ప్లక్ us out, the whole system will collapse. It does not maybe directly collapse, but the work will be lagged and the mission will fail. నేషనల్ హెల్త్ మిషన్ మనకంటూ ఒక నిర్దిష్టమైన ఒక క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలి జనాలకి అని పట్టుకొచ్చి పెట్టినప్పుడు మనందరం చాలా క్వాలిటీ సర్వీస్ ఇస్తున్నప్పుడు జనాలు చాలా మెచ్చుకుంటున్నారు. ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, మంచి అన్ని క్లినిక్లోనే అవైలబుల్ అవుతున్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ పీపుల్
అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ గుడ్ ఇంప్రెషన్తో ఉన్నారు. జనమ మన బలం, మనందరము మన బలం, మనందరము ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఈ చిన్న చిన్న క్లిప్స్, ఈ చిన్న చిన్న వాయిస్ మెసేజ్లు, ఆడియో మెసేజ్ల వల్ల చెదిరిపోయే వాళ్ళు ఉంటారు చూసారా, అక్కడ మొదలవుతుంది మెయిన్ రిస్క్. దయచేసి చెదిరిపోవటము, భయపడి వర్క్స్ చేసేసి నా వల్ల కాదు ఇంకా నాది అని చెప్పి ఎప్పుడైతే గివప్ ఇస్తామో అక్కడ మొదలవుతుంది. వాళ్ళు చేస్తున్నారు మీకేంటి, వాళ్ళు చేస్తున్నారు మీకేంటి, అది ఇది అని చెప్పి డిఫరెన్స్లు వచ్చి చేసిన వాళ్ళని ఒకలాగా, చేయని వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేసి ఇంత డిఫరెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినా చెల్లుద్ది. సో వాళ్ళు ఏం చేసినా చెల్లే ఛాన్స్ మనం ఇవ్వద్దు. మనం ఎందుకు ఇవ్వాలి ఛాన్స్? వాళ్ళు అసలు మనం పట్టించుకుంటున్నారా? పట్టించుకోవాలి. పట్టించుకునేదాకా తగ్గేదే లేదు. తెలుసు కదా, తగ్గేదే లేదు. ఫైర్ మనం చెప్పాం కదా, మనం మామూలుగా చిన్న చిన్న ఫైర్ కదండి, ఏ ఎక్స్టింగ్విషర్ లేకపోతే ఏ శాండ్ వాటర్ పోసైతే ఆరిపోయడానికి. వైల్డ్ ఫైర్ ఆగేది లేదు, తగ్గేది లేదు. దయచేసి డీమోటివేట్ అవ్వద్దు. వీఆర్ గోయింగ్ టు అచీవ్ ఎవ్రీ సింగిల్ డిమాండ్ దట్ వీ హ్యావ్ పుట్ ఇన్ టు ద పేపర్ దట్ వీఆర్ టాకింగ్ ఫర్. మనం ఏదైతే అరిచి చెప్తున్నామో ఆ ప్రతిదీ నెరవేర్చుకునే వెనక్కి వెళ్తున్నాం. ఇంకొకసారి కూడా డీమోటివేట్ అవ్వద్దు దయచేసి. అండ్ ప్రతిరోజు ఒకటే మేనిఫెస్ట్ చేసుకోండి, దట్ వీ హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ ఆల్ దీస్ థింగ్స్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ ఫిక్స్డ్ పే, వీఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ ఇంక్రీజ్డ్ శాలరీ, వీఆర్ వెరీ హ్యాపీ దట్ ద పీపుల్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 6 years ఆఫ్ అవర్ సర్వీస్ హ్యావ్ గాట్ పర్మనెంటెడ్. ఆ ఆలోచన, ఆ హ్యాపీనెస్ మన మైండ్లోనే లేదనుకో, యూనివర్స్కి మాత్రం ఏం పని మనకు అవన్నీ చేసి పెట్టడానికి? అది చేసి పెట్టదండి. మనము ఏదైతే నమ్ముతామో అదే జరుగుతుంది. మనం ఏ రంగు అయితే కోరుకుంటామో అది అదే మనకు గిఫ్ట్ ఇస్తారు ఎవరైనా ఇవ్వాలంటే. మనం ఏదైతే ఆలోచన చేస్తామో యూనివర్స్ కూడా అంతేనండి. యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఫ్రీక్వెన్సీస్, థాట్స్ ఇవేనండి. పడుకున్నప్పుడు బ్రెయిన్ ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, మెలుకున్నప్పుడు ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, మాట్లాడుతున్నప్పుడు అదొక ఫ్రీక్వెన్సీ. మనం ఏది మాట్లాడినా, ఏది ఆలోచించినా, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనుషులే, పైన ఉన్న వాళ్ళు నాయకులు మనుషులే, పైన ఉన్న అధికారులు నాయకులుగా, పైన ఉన్న అధికారులు మనుషులే, మనము మనుషులమే. అందరము ఒకలాగే వర్క్ చేస్తుంది. మనం కోరుకుంటున్నాం, వాళ్ళు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వరు? ఎందుకంటే ఎంతమంది మనుషులు కోరుకుంటున్నప్పుడు వాళ్ళు ఇవ్వకుండా వేరే విధంగా చేస్తే ఇట్ డజంట్ గెట్ ఇన్ టు ద ప్రాపర్ థింగ్. అది ఇంకా కాంప్లికేట్ అవుతుంది తప్ప ప్రాపర్ అవ్వదు. చెప్పాను కదా ఎందుకు టెర్మినేట్ అవ్వమో, వీ నెవర్ గోయింగ్ టు టెర్మినేట్. చెప్పాం కదా తగ్గేది లేదని. అచీవ్ చేసేదాకా తగ్గేదే లేదు, అంతే. థ్యాంక్ యూ.